హాయ్ గాయస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పుష్ప ద రూల్ గురించి పాయింట్ టు పాయింట్ చెప్తాం. అంతకంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్, మీరు ఎవరన్నా హీరోకి అభిమానులుగా ఉంటే ఆ అభిమానాన్ని మడిచి జోబులో పెట్టుకోండి. సినిమా వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులుంటే ఫస్ట్ రోజు చూడండి, లేదనుకో 4 రోజులు 5 రోజుల తర్వాత చూడండి. అంతేగాని ఫస్ట్ రోజు చూడాలని ఆత్రంతో గుంపులుగా ఎగేసుకుని వెళ్ళి తొక్కిస్లాట్లో ఎవరికి ఏం కాకూడదని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన అది మామూలుది కాదు. ఒక తల్లి చనిపోయింది, ఒక కొడుకేమో హాస్పిటల్లో బతుకుతారా లేదా అన్న స్థితిలో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంత సఫర్ అయి ఉంటుంది అనేది మీ ఊహలకి వదిలేస్తున్నాను. అండ్ ఇంకా టాపిక్లోకి వద్దాం. పుష్ప ద రూల్, ఇది ఈ సినిమాకి మేజర్ పాయింట్ ఎవరు ఉన్నారంటే అది అల్లు అర్జునే. అండ్ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, ఫసిద్ ఫాసిల్ అండ్ రష్మిక అండ్ కత్మా యాక్టర్లు అందరూ ఉన్నారు. కానీ మెయిన్గా ఈ సినిమాని నడిపించింది అల్లు అర్జున్, ఫసిద్ ఫాసిల్ అండ్ రష్మిక. ఈ సినిమా భయ్య అసలు థియేటర్ని ఒక ఊపు వేసింది అనుకోవాలి. ఎందుకంటే నేను థియేటర్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఒక్కొక్కడు కూడా సీట్లో కూర్చొని చూసింది లేదు. ప్రతి సీను ఒక హైలైట్లా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కొట్టారు. అసలు షేక్ అయిపోయిందంటే మ్యూజిక్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడ ఎంత కొట్టాలో అంతే కొట్టారు. అది ఓవర్ అవ్వలేదు అండ్ మరి లో అవ్వలేదు. అండ్ ఒక్కొక్క సీన్లో ఉంటుంది భయ్య, అల్లు అర్జున్ ఇచ్చి పడేసాడంటే లైఫ్లో ఇలాంటి యాక్టింగ్ మళ్ళీ అల్లు అర్జున్ చేస్తాడో లేదో నాకు డౌటే. అండ్ పీక్స్ అలా అంతే, పీక్స్లో ఉంటుంది యాక్టింగ్. అండ్ సాంగ్స్ కూడా 1-2 బాగానే ఉన్నాయి. మెయిన్ శ్రీలీలతో కిస్ కిస్ సాంగ్ ఉంది. అసలు కుర్చీలో ఎవడు కూర్చోలేదంతే, అంతా అలా ఉందంతే. మరి సాంగ్ కేక పుట్టించేసింది. అండ్ 2 ఫైట్లు ఉంటాయి భయ్య, నేను రివీల్ తెలుసుకోలేదు. అసలు ఆ ఫైట్లు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. కాకపోతే ఒక్క ఫైట్లో మాత్రం అంత వెళ్ళే దాంట్లో మధ్యలో ఒక సాంగ్ పెట్టాడు, అదొక్క నాకు నచ్చలేదు. అండ్ అల్లు అర్జున్ గంగమ్మ జాతరలో అమ్మవారి గెటప్లో డ్యాన్స్ చేస్తాడు. అసలు కిరాక్ అంతే, అసలు ఊహించలేము. ఆ లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ మాత్రం. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో వస్తుంది ఫైట్. అసలు నేను హాలీవుడ్ సినిమాల్లో చూశాను అలాంటి సీన్లు. అండ్ ఇదే ఫస్ట్ టైం మన తెలుగు సినిమాలో, మన ఇండియన్ హిస్టరీలో ఇలాంటి క్లైమాక్స్లో ఇలాంటి ఫైట్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కూడా అంత. అసలు మీకు చెప్తున్నాను కదా, సినిమా థియేటర్ చినిగిపోద్ది, ఆ రేంజ్లో ఉండిద్ది ఫైట్. అండ్ ఇంకా తెలిసిందేగా పుష్పరాజు తగ్గేదేలే, మామూలుగా ఉంటుంది. అతని యాక్టింగ్ డైలాగులు కూడా అసలు చాలా పర్ఫెక్ట్గా, అసలు ఎక్కడ నాన్ సింక్లో ఉండదు. డైలాగులు సూపర్ ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా అసలు ఎక్కడ ఫ్లాట్గా వెళ్తుంది అనిపించదు. అండ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ఏది పర్ఫెక్ట్ సినిమా కాదు భయ్య, అదేది నేను చెప్పాలి. ఏదో ఒక చిన్న లోపం ఉంది. దీంట్లో కూడా చిన్న లోపాలు ఉన్నాయి, కానీ అవి మనం ఎత్తుక్కోలేము. మనకి ఆ సినిమా ఫ్లోలో మనకు కనెక్ట్ అయ్యామనుకో, మనకి ఆ చిన్న మైనస్ లాగా అనిపిస్తుంది, ప్లస్ లాగా అనిపిస్తుంది. అండ్ ఫసిద్ ఫాసిల్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక సీన్ ఉంటుంది, సారీ చెప్పే సీను, అది నేను రివీల్ చేయను. మీరు చూస్తే కనుక కిక్కు మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది కిక్కు. అండ్ రష్మికతో ఒక సాంగ్ ఉంటుంది ఒక సీన్ తర్వాత, అంతే అలా ఉంటుంది. సీను అలాగే ఉండిద్ది, సాంగ్ కూడా అలాగే ఉండిద్ది. అండ్ ఇది గాయస్, నాకైతే పర్సనల్గా సినిమా మాత్రం గుత్తిగా ఆరేసాడు యాక్టింగ్తో. ఈ సినిమా మనం వెళ్ళాలి అనుకుంటే అల్లు అర్జున్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అలా కాకుండా డిఫరెంట్గా ఒక మీ మైండ్
బ్లాక్ అయిపోయేలా చేస్తాడు. ఇది మాత్రం చెప్తున్నా. పుష్ప 1కి పుష్ప 2కి తేడా ఏంటంటే, పుష్ప 1లో రైజ్ కాదు, పుష్ప 2లో రూల్ చేస్తాడు. వేరే లెవెల్లో ఉండదులే. తొందరగా మీ దగ్గర ఉన్న థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకొని, అండ్ క్రౌడీ ఉన్న థియేటర్లకు మాత్రం వెళ్ళొద్దు గైస్. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన వల్ల నాకు అసలు నాకే అలా ఉందంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇదిగా ఉండిద్దో. మీరు కూడా సినిమా హీరోలు కూడా ఫస్ట్ రోజు అనేది థియేటర్ల కాడికి వెళ్తాం చాలా రాంగ్. మీరు చేసిన కూడా రాంగే. వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని కోరుకుంటూ, అండ్ ఈ సినిమా హిట్టా కాదంటే హిట్ కాదు, బ్లాక్ బస్టరే. నా రేటింగ్ వచ్చేప్పటికి 4.5 ఈజీగా కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాను అంతే. అసలు మామూలుగా లేదంటే నేను 1000 రూపాయలు ఎంట్రా టికెట్ పెట్టాను అనుకున్నా, కానీ నాకు 1000 రూపాయలు జిజిబి అనిపించింది. అంత బాగుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అండ్ అల్లు అర్జున్ అభిమానులు అయితే నేను ఒకటే చెప్తాను, క్రౌడ్ ఉన్న ప్రాంతాల్లో సినిమాకి వెళ్ళొద్దు. అండ్ మరీ అంత హెచ్చులు కూడా మనకు అనవసరం. అండ్ సినిమా అయితే హిట్. సీ యూ గైస్. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తగ్గేదిలే.